జీవిత సత్యాలు. మన లక్ష్యాలపై విశ్వాసం ఉండి గెలిచి తీరాలన్న సంకల్పం ఉన్నంతకాలం విజయం మనకు లభించి తీరుతుంది. అబద్ధం చెప్పడం శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణిని పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మరిచిపోవద్దు. నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు మాట్లాడే వాళ్ళు నువ్వు బాగోలేనప్పుడు రాళ్లలాంటి మాటలను విసిరిపోతారు. ఒక నిజం ఒక క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. 10 మందికి మేలు చేసే వాడివే నువ్వే అయితే నీ వెనుక ఎప్పుడూ 100 మంది ఉంటారు. 10 మంది మంచి కోసం ఒక్కసారి తల వంచినా తప్పు లేదు, కానీ ఒకరి మెప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టకండి. లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే, కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి, దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.